అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అనుకున్నట్టుగానే కింగ్డమ్ సక్సెస్ అయినందుకు ఆనందంగా ఉందన్నారు నటుడు విజయ్ దేవరకొండ. విజయంపై చాలా ఫీల్ అవుతున్నానని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నారు. ఆయన హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్డమ్ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో విజయ్ సత్యదేవ్, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. విజయ్ మాట్లాడుతూ, ఈ విజయంతో హృదయం నిండిపోయింది. దాని మాటల్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందన్ సినిమాల విడుదలకు ముందు చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా గడిపేవాడిని. నిన్న రాత్రి కూడా వాళ్ళు మా ఇంటికి వచ్చారు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అదే సమయంలో యూఎస్లో కింగ్డమ్ ప్రీమియర్ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది నాకు ఫోన్ చేసి ఎమోషనల్గా మాట్లాడారు. మీ అందరి ప్రేమ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల ఇది సాధ్యమైంది. ఆగస్టులో యూఎస్ వెళ్ళి అక్కడ అభిమానులను కలుస్తా. టీంతో కలిసి త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు వెళతా. ఫ్యాన్స్తో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుంది. నేను ఇంకా సినిమాని థియేటర్లలో చూడలేదు. థియేటర్లో చూడాలంటే పర్మిషన్ కావాలని భయపెడుతున్నారు. మీతో కలిసి సినిమా చూడాలని ఉంది అని అన్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని చలనచిత్రాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందిస్తూ ప్రోత్సహిస్తున్న సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి ఈ ఏడాది కూడా అవార్డులను అందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఒక సినీ మ్యాగజైన్ను స్థాపించి ఆ మ్యాగజైన్ పేరుతో ఇన్నేళ్ల పాటు అవార్డులు ఇవ్వడం అనేది మరొకరికి సాధ్యం కాదనేది అతిశయోక్తి కాదు. అలాంటి దాన్ని సుసాధ్యం చేయడంలోనే సురేష్ కొండేటి ప్రత్యేకత ఉంది. సినిమా వాళ్లకు తలలో నాలుకలా ఉంటూ ఎల్లప్పుడూ సినీ పరిశ్రమ కోసం పరితపించే వ్యక్తిగా సంతోషం మ్యాగజైన్ను నడిపిస్తూ కరోనా తర్వాత మారిన పంథాకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సంతోషం డైలీ అప్డేట్స్తో సినిమా వార్తలను అందిస్తున్న సురేష్ కొండేటి ఏడాది సంతోషం అవార్డ్స్ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2025తో పాటు సంతోషం OTT అవార్డులను కూడా అందించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కర్టన్ రైజర్ ఈవెంట్ను ఆగస్టు 2న శనివారం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు సురేష్ కొండేటి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవార్డ్స్కు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేయనున్నారు. టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు బాబీ అలియాస్ KS రవీంద్ర పుట్టినరోజు నేడు. 2011లో అల్లుడు సీను, బలుపు చిత్రాలతో రచయితగా మంచి పేరు సంపాదించారు. ఈ సినిమాల్లో ఆయన రాసిన సంభాషణలు, కథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత దర్శకుడిగా మారి పవర్ చిత్రంతో తొలి అడుగు వేశారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆయన దర్శకత్వ ప్రతిభ, కథను ఆకర్షణీయంగా చెప్పే సామర్థ్యం ఈ చిత్రంలో స్పష్టంగా కనిపించాయి. జై లవకుశ సినిమాతో బాబీ మరోసారి తన సత్తా చాటారు. NTR 3 విభిన్న పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత వెంకీమామ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో బాబీ తన బహుముఖ దర్శకత్వాన్ని నిరూపించారు. వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించింది. 2023లో వాల్తేరు వీరయ్య చిత్రంతో చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మాస్ హీరోలతో పాటు కమర్షియల్ అంశాలను అద్భుతంగా మేళవించి ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో బాబీ సిద్ధహస్తుడని నిరూపించారు. ఈ సినిమా ఆయన్ని టాప్ డైరెక్టర్ల జాబితాలో నిలిపింది. ప్రస్తుతం బాబీ నాగ చైతన్యతో కొత్త ప్రాజెక్టులో బిజీగా ఉన్నారని సమాచారం. ఆయన సినిమాల్లో ఎప్పటిలాగే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. బాబీ సినీ ప్రస్థానం యువ దర్శకులకు స్ఫూర్తిదాయకం. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని విజయాలు సాధించాలని సంతోషం టీం కోరుకుంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిన చిత్రం మగధీర జూలై 31, 2009లో ప్రేక్షకుల ముందుకొచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తుంది. దర్శకుడు SS రాజమౌళి టేకింగ్, కథనం, విజువల్స్తో తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్కి తీసుకెళ్లాడు. చిరుతతో మంచి ఆరంభం అందుకున్న రామ్ చరణ్ రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొడతానని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ అప్పట్లో భారీగా 40 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేశారు. అప్పటి ట్రేడ్ వర్గాల్లో ఇది రిస్క్ అని భావించిన ఆ నమ్మకాన్ని మగధీర అద్భుత విజయంగా నిలబెట్టింది. మొదట్లో సందేహించిన వారందరికీ షాక్ ఇచ్చేలా మొదటి వారంలో నుంచే హవా కొనసాగింది. ఈ థియేటర్స్లలో విడుదలైన మగధీర 77.60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్తారింటికి దారేది వచ్చే వరకు కూడా ఇండస్ట్రీ హిట్ ఇదే. థియేట్రికల్ బిజినెస్ చేసిన మొత్తం 40.42 కోట్లు కాగా ఫైనల్గా బయ్యర్లకు 37.54 కోట్ల లాభం రావడం అప్పటికి సినీ పరిశ్రమలో అరుదైన విజయంగా చరిత్రలో నిలిచింది. పోకిరి తర్వాత ఒక తెలుగు సినిమాకు భారీ స్థాయిలో షేర్ వసూలు చేయడం ఇదే. 16 ఏళ్ల తర్వాత కూడా ఈ చిత్రం సృష్టించిన ప్రభావం, రికార్డులు
సినిమా ప్రియుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ చిత్రం విడుదలై 16 ఏళ్లు కావడంతో మూవీకి సంబంధించిన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. స్టార్ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామా తర్వాత గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ జానర్లో సినిమా చేయడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సత్యదేవ్, మలయాళం నటుడు వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఇక మార్నింగ్ షోల నుంచే పాజిటివ్ టాక్తో ఈ చిత్రం దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో కొత్త సినిమా వచ్చిందని ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా గౌతమ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజయ్ సత్యదేవ్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయని కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఈ సినిమా హక్కులను నెట్ఫ్లిక్స్ టేక్ ఓవర్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ అనౌన్స్మెంట్కి దాదాపు 50 రోజులు పట్టవచ్చని సమాచారం. నటుడు సోనూ సూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తన 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 500 మంది వృద్ధులకు ఇందులో ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపారు. ఎవరూ లేని వృద్ధులకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఇందులో వృద్ధులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు వైద్య సంరక్షణ, పోషకాహారం కూడా అందించనున్నట్లు తెలిపారు. దీంతో ఈ రియల్ హీరోపై మరోసారి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోనూ సూద్ మహమ్మారి కరోనా సమయంలో దేశంలో ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి రియల్ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి సాయం చేసి ఆదుకున్నారు ఆయన. గత కొంతకాలంగా సమాంతా రాజ్ నిడిమూరు జంట నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసింది. ఈ మధ్య రాజ్తో సమాంతా సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లడం చేశారు. అలాగే సమాంతా నిర్మాతగా వచ్చిన తొలి చిత్రం శుభం సక్సెస్ సెలబ్రేషన్స్లో కలిసి హాజరవ్వడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే పుకార్లు జోరందుకున్నాయి. ఇటీవల అయితే సమాంత భుజంపై రాజ్ చేయి వేసి నడవగా మరో ఫోటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్లో కనిపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కట్ చేస్తే ఈ జంట ఇప్పుడు ఒకే కారులో కనిపించి అందరి దృష్టిలో పడ్డారు. ఇక ఇది చూసిన తర్వాత కొందరు నెటిజన్స్ త్వరలోనే వారి రెండో పెళ్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మళ్ళీ ఈ జంటపై రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఓటీటీ వేదికగా ఈ వారం ప్రేక్షకులకు వినోదం పంచేందుకు మరో 3 ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి. 2 విడుదల కాగా ఇదివరకే తమిళంలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక సిరీస్ శుక్రవారం నుంచి తెలుగు ఆడియోతో అందుబాటులో ఉండనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కవిన్ అపర్ణ దాస్ జంటగా నటించిన డాడా తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో పాప పేరుతో జూన్లో థియేటర్లలో విడుదలైంది. గణేష్ కే బాబు దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరోవైపు ఇదే ఓటీటీలో నెట్వర్క్ వెబ్ సిరీస్ సందడి చేస్తుంది. శ్రీరామ్, ప్రియా వడ్లమాని తదితరులు ప్రధాన పాత్రలో నితీష్ చంద్ర రూపొందించిన సిరీస్ ఇది. శరవణన్, నమ్రత ఎంవి ప్రధాన పాత్రలో బాలాజీ సెల్వరాజ్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ చట్టముం నీతియం ఈ కోర్టు రూమ్ డ్రామా సిరీస్ ఓటీటీ G5లో ఈ నెల 18న తమిళంలో విడుదలైంది. తెలుగు, హిందీ భాషలో ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుందరమూర్తి అనే లాయర్ చుట్టూ తిరిగే కథ ఇది. ఏ కారణాల వల్ల ఆయన లా ప్రాక్టీస్కు దూరమయ్యాడు, న్యాయస్థానంలోకి మళ్లీ అడుగుపెట్టేందుకు ఆయన కదిలించిన ఘటన ఏంటి వంటి ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ఊపిరి ఊయలగా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ని విడుదల చేసింది. హృతిక్, కియారాల మధ్య వచ్చే ఈ పాట ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. తెలుగు పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా శాశ్వత సింగ్, నిఖితా గాంధీ పాడారు. తాజాగా కింగ్డమ్ సక్సెస్ పై నేషనల్ క్రష్ రష్మిక మందన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. మనం కొట్టినం అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇది నీకు, నేను ప్రేమించే వారందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మనం కొట్టినం, కింగ్డమ్ సక్సెస్ అయింది అని రష్మిక తన పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్కు విజయ్ రిప్లై ఇచ్చారు. మనం కొట్టినం అంటూ హార్ట్ సింబల్ పోస్ట్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటి ఇందిరా కృష్ణన్ క్యాస్టింగ్ కౌచ్పై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తన కెరీర్లో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలపై పంచుకుంది. తాను నో చెప్పడం వలన పెద్ద పెద్ద సినిమాలు కోల్పోయానంటూ నటి చెప్పుకొచ్చింది. ఇందిరా మాట్లాడుతూ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో నాకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. కొన్ని ప్రాజెక్టులలో తాను హీరోయిన్గా ఎంపికైనప్పటికీ కమిట్మెంట్ అడిగినందుకు నేను నో చెప్పడం వలన ఆ సినిమాలో అవకాశం కోల్పోయాను. నేను నా టాలెంట్ను అమ్ముకోవడానికి వచ్చాను కానీ నన్ను అమ్ముకోవడానికి కాదు అంటూ వారికి గట్టిగా సమాధానం చెప్పి వచ్చాను. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు కఠినంగా అనిపించినా కూడా చెప్పాల్సింది చెప్పేయాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే సినిమాలలో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాతే తాను టెలివిజన్ రంగంలోకి వెళ్ళాను. అక్కడ ఇలాంటి సమస్యలు ఏం కనిపించలేదంటూ ఇందిరా కృష్ణన్ చెప్పుకొచ్చింది. రానా తండ్రి కాబోతున్నాడంటూ కొన్నాళ్ళుగా నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం రానాకి తండ్రి ప్రమోషన్ దక్కనుంది అంటూ ఆ వార్తని కొందరు వైరల్ చేస్తూ ఉండగా వరుణ్ తేజ్ లావణ్యలు త్వరలో మేం తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు. దాంతో రానా ఇష్యూ మరుగున పడింది. తాజాగా మిహికా బజాజ్ ఫోటోని హైలైట్ చేస్తూ రానా త్వరలో తండ్రి కాబోతున్నట్లు ప్రచారాలు చేస్తున్నారు. మిహికా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీటిలో తన పొట్టపై చేపెట్టుకుని జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్ అని క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ మహికా ప్రెగ్నెంట్ అని త్వరలోనే రానా తండ్రి కాబోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే కంగ్రాట్స్ అంటూ తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక మహికా బజాజ్ విషయానికి వస్తే ఆమె హైదరాబాద్కు చెందిన ఎంటర్ప్రెన్యూర్ డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్థాపకురాలిగా ముంబై, హైదరాబాద్లో ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులతోనూ మిహికాకు మంచి సంబంధాలున్నాయి. కింగ్డమ్ మూవీ రిలీజ్కు ఒక్కరోజు ముందు ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ బృందం ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో పవన్ కళ్యాణ్ను కలిసింది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న చిత్రాన్ని ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, భాగ్యశ్రీ భోస్లే, శ్రీలీలతో పాటు నిర్మాత నాగవంశీ కూడా ఉన్నారు. గుడ్ టైం. ఆయన మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండటం తనకిష్టమని ఆయన చెప్పినప్పటికీ మేము చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. మేము ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాం. నేను ఆయన ఆనందం కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటా అని విజయ్ దేవరకొండ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో వైరల్గా మారింది. కష్టకాలంలో దర్శకుడు దేవా కట్ట తన వెన్నంటే ఉన్నారని నటుడు సాయి దుర్గా తేజ్ అన్నారు. గురువారం నిర్వహించిన మయసభ ట్రైలర్ విడుదల వేడుకలో దేవాతో ఉన్న అనుబంధాన్ని తేజ్ గుర్తు చేసుకున్నారు. దేవా కట్టతో నాకు 10 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆయన తెరకెక్కించిన ఆటోనగర్ సూర్య సినిమా నాపై ప్రభావం చూపింది. అప్పట్లో ఆ మూవీ టీజర్ చూసిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి నన్ను నేను పరిచయం చేసుకున్నా. తర్వాత జిమ్లో కలుసుకునే వాళ్ళు నాతో సినిమా చేయమని విజ్ఞప్తి చేసేవాడిని. అలా 2021లో మా కాంబినేషన్లో రిపబ్లిక్ వచ్చింది. నా జీవితాన్ని మార్చేసిన ఘటన అదే సమయంలో జరిగింది. ఆ కష్టకాలంలో నా వెన్నంటే ఉన్న వ్యక్తి ఆయన. నేను కోరుకున్నట్టుగానే రిపబ్లిక్ క్లైమాక్స్ క్రియేట్ చేశారు. మయసభ గురించి దేవా గతంలోనే చెప్పారు. నేను నటిస్తానంటే ఆడిషన్ ఇవ్వమన్నారు. ఆతిపిని శెట్టి నేను కలిసి డాన్స్, కిక్ బాక్సింగ్ వంటివి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నా లైఫ్లో విలన్ ఉన్నాడు. అతడెవరో కాదు, చైతన్యరావు. అతడు నటించిన 30 Weeks 21 వెబ్ సిరీస్ చూసిన మా అమ్మ నా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నా నువ్వెందుకు చేసుకోరా అని అడిగింది. కంగారు పడకండి, చేసుకుంటా అని చెప్పా సరదాగా పేర్కొన్నారు. ఆదిపిని శెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రలో నటించిన సినిమా మయసభ. దేవాకట్ట, కిరణ్ జయకుమార్ దర్శకత్వం వహించారు. ఇద్దరు స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు అన్నది క్లుప్తంగా ఈ సినిమా కథాంశం. ఈ మూవీ నేరుగా ఓటీటీ సోనీ లీవ్లో ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ సినిమాని 3 భాగాలుగా ప్లాన్ చేసినట్టు దేవాకట్ట తెలిపారు. పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తున్న నూతన చిత్రం హిరీం. రాజేష్ రావురి ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్నారు. శివం మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరో సందీప్ కిషన్ క్లాప్నివ్వగా నటులు అలీ, బనోజీ, విజయేంద్ర రెడ్డి, రాంబాబు పర్వతనేని దర్శకుడు రాజేష్కి స్క్రిప్ట్ అందించారు. నటులు రాజీవ్ కనకాల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చిత్ర ప్రారంభోత్సవం తర్వాత సందీప్ కిషన్ మాట్లాడుతూ, నా తొలి చిత్రం నుండి ఈ చిత్ర నిర్మాతతో పరిచయం ఉంది. నాకున్న అతి కొద్ది మంది మీడియా ఫ్రెండ్స్తో శివమల్లాల ఎంతో ముఖ్యుడు. ఆయన తీస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ, హీమ్ చిత్ర నిర్మాతలు శివమల్లాల, సుజాతలు నాకు కుటుంబ సభ్యులు. వారు తలపెట్టిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని దేవుని ప్రార్థిస్తున్నా అన్నారు. నటుడు బెనర్జీ మాట్లాడుతూ, ఈ సినిమాలో నేను చాలా మంచి పాత్రలో నటిస్తున్నా. తమ్ముడు శివ నాకు ఎంతో ఆప్తుడు. హీరో, హీరోయిన్ పవన్, చమిందా, దర్శకుడు రాజేష్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ, ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. హీమ్ చిత్ర హీరోయిన్ చమిందా వర్మ నటే కాదు, దుబాయ్ నుండి తెలుగులో నటించడానికి వచ్చిన తెలుగు అమ్మాయి. ఆమె డాక్టర్ కూడా.
ఈ చిత్రంలో నటిస్తున్న పవన్ తాత దర్శకుడు రాజేష్ నాకు ముందు నుండి పరిచయం ఉంది. వారిద్దరికి ఎంతో టాలెంట్ ఉంది. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. నాకు 25 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి హ్రీం చిత్ర నిర్మాత శివమల్లాల నాకు తెలుసు. ఈ సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. యాక్చువల్గా ఇందాక మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాద్ అవతల సినిమా చేశారు కుకింగ్ సంబంధించి. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? అవును, ఫస్ట్ టైం ఇలా కుకింగ్ షార్ట్స్ అని చూసింది ఆ సినిమాలో. అందులో కూడా ఫిలిం చూసి బయటకు వస్తే అందరూ చెప్పారు వి ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని. ఈ సినిమాలో కూడా పాండ్యరాజ్ సార్ చెప్పారు, నాకేం కావాలంటే ఫిలిం చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రెయిట్ పొరోటా షాప్కి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి, అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు. సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో అది అలా అలా కాదు, అది బాగుండాలి, అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. అలాగే అందరికీ చాలా ఆకలిగా ఉండాలి అని ఒక ఇంటెన్షన్ ఉండింది. సో యా, ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది ఒక హ్యూమన్ ఒక మంచి ఇమోషన్ ఉంటుంది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 years 20 years తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో. జనరల్గా హీరోయిన్స్కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు హీరోలతో పోలిస్తే కనుక. హీరోయిన్స్ మ్యాక్సిమం 5 years. అలాంటి హీరోయిన్స్తో మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్గా చేయడం ఈజ్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్గా చేయకపోవడం కారణాలు ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు? అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు నేను ఎందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మ్యాక్సిమం ఇక్కడే కదా. అందరికీ తెలుసు వై ఐఎమ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి, ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చేయను, ఎప్పుడు చేయలేదు, ఇంకా చేయను నేను. సో ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది. సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్. అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా, అలాగే సినిమాలో కూడా ఉంటా. సో మీరు చెప్పినట్టు ఒక్క హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో ఒక బిలీఫ్ అంతే, అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్లకి కూడా లేదు, ఎందుకు ఉండాలి? అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు, అది నిజమేనా? ఆవిడ అంటే స్టోరీ అంటే మామూలు ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందు? ఎవరితో నేను డిస్కస్ చేయను, అసలు ఎవరితో చేయను. ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం, విజయ్ సేతుపతి గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్. సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్గా 3-4 షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? ఐ థింక్ నేను ముందే చెప్పాను, ఇట్స్ టూ మచ్ ఫర్ కంపేరింగ్ విత్ కమల్ సార్, ఇట్స్ టూ మచ్. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ లవ్ ఈ సింగ్, ఐ టేక్ ఇట్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఇట్. They are legends. We are fans. Okay, Puri sir is a legend, and working with him is a great experience and very sweet. Every day I enjoy working with him. The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. వంశీ గారు, మామూలుగా ఒకప్పుడు చిన్నబాబు గారు కూడా, మీ బాబాయ్ గారు కూడా చిన్నగా ఉన్న మిమ్మల్ని చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది. ఒకప్పుడు గీతా ఆర్ట్స్ కానీ లేదా దిల్రాజు గారి ప్రొడక్షన్ ఇలాగా అన్నిటికి మించి ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో మీ ఎదగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎదగలేదండి, దానికి ఏం ఫీల్ అవ్వండి నేను. ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు
ఇప్పుడు మా బాబాయ్ తిడుతూనే ఉంటారు, అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని ఇదని అదని. కరెక్ట్గా మీ వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన. సో అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి. ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ 1 పొజిషన్ ఎవరు ఉండడానికి. ఏ సినిమా ఆడితే ఆ వీక్ ఆ హీరో నెంబర్ 1 అంతే. ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది చెప్పండి. ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా, అయ్యే కదా, ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు. ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి. హీరోలు అడుగుతారు, ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు, చాలా మంది కోరుకుంటారు. కోరుకుంటూ ఉండొచ్చు, కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తానంటారు. అది అంతే. అలాగే హీరో చూస్ చేసుకుంటారు, నేను ఆ ప్రొడక్షన్ సంస్థలో పనిచేయాలని కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు, అలాగే డైరెక్టర్లతో కూడా హీరోలు చేయాలనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది ఇప్పటి నుంచి. ఆ పొజిషన్ వెళ్ళానని మీరు అనుకుంటే వెరీ హ్యాపీ. సరే, రిసెప్ట్ వరుసగా అన్ని ప్రాజెక్ట్ కేజీ ప్రాజెక్టులు టప చేయడం గురించి, దాని గురించి ఏం చెప్తారు? ఈ రోజు మార్నింగ్ కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ప్లాన్గా టపటప చేయాలని కదండి, అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి. అలా ఇప్పుడు గౌతమ్ ఇది ఇలా టైం 2 years పడుతున్నాను అనుకోలేదు, ఈ టైంకి ఇలా రిలీజ్కి వస్తుంది అని. సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం, కానీ రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా. ఇది కూడా 3 రిలీజ్ డేట్లు మారాం యాక్చువల్లీ. సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం, అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని. వరుసగా మన సక్సెస్ ఫెయిల్యూరు మన చేతిలో ఉండేది కాదు, అది అందరికీ మనకు తెలుస్తుంది. అయితే మీరు నటుడిగా ఈ సినిమాకి ఒక పై మెట్టు ఎక్కిన పెర్ఫార్మెన్సే మాకు కనిపిస్తుంది, ట్రైలర్లో కానీ సాంగ్స్ కానీ. ఆ రకంగా చెప్తే ఏం చెప్తారు మీరు? అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే గౌతమ్ తిన్నూరి రైటింగ్ వల్ల, అనిరుద్ మ్యూజిక్ వల్ల, జొమాంటి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ వల్ల. యాక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి, మోస్ట్ ఆఫ్ అస్ అట్లీస్ట్ లాట్ ఆఫ్ అస్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టే చేస్తాము. మిగతావన్నీ కలిసి వచ్చినప్పుడు మీ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడన్నా అది మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది, బాగా అనిపించదు. సో ఇఫ్ యూ ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.